హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు మనం సంక్రాంతి మూవీస్ అన్ని రిలీజ్ అయిపోయాయి. అందరూ చూసేసే ఉంటారు అనుకుంటున్నాను. సో దీంట్లో ఏం మాట్లాడుకుందాం అంటే, ఈ సంక్రాంతి మూవీస్లో ఏది విన్నర్ అనేది కాకుండా ఏది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏ జానర్ దానిదే ఉంది, దేని దానికి సపరేట్ జానర్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, యూత్ఫుల్ మూవీస్ ఉన్నాయి, ఫ్యాంటసీ మూవీస్ ఉన్నాయి. సో దేని జానర్ దానిది కాబట్టి అన్నింటినీ కలిపి ఒకళ్ళే విన్నర్ అనడం కరెక్ట్ కాదేమో నా ఒపీనియన్. సో కాబట్టి ఏ మూవీ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది దీంట్లో మాట్లాడుకుందాం. ఈ సంక్రాంతికి ఓన్లీ మూవీస్తో మాత్రమే కాకుండా మనం హీరో సక్సెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్ అన్నిటిలో నా రివ్యూస్ అనేవి చూసుకుంటే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా హీరోస్ వైజ్గా నేను నేను ఇప్పటివరకు మిస్ అవుతున్న వింటేజ్ హీరోలు నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో కాబట్టి ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ హీరోస్గా ఎవరెవరు ఎంత సక్సెస్ అయ్యారు అది మాట్లాడుకుందాం. తర్వాత మూవీస్, ఏ మూవీ ఎంత సక్సెస్ అయింది అనేది మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ ఇయర్ అయ్యేలోపు 5K సబ్స్క్రైబర్స్ అనుకున్నాం కాబట్టి అది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సక్సెస్ స్టోరీస్లో మన ఛానల్ సక్సెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేద్దాం. లైక్ కూడా చేసి చూడండి, కొంచెం ఎక్కువ మంది జనాలకి రీచ్ అవుతుంది. ఫస్ట్ మనం హీరోలు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రిలీజ్ అయిన 5 మూవీస్లో నాకు అందరికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చిన హీరో ఆబ్వియస్లీ నాకు తెలిసి అందరికీ ఇదే ఉండొచ్చు, చిరంజీవి గారు. ఆయన మూవీస్కి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మూవీస్లో ఆల్మోస్ట్ ఒకే టైప్లో కనిపిస్తున్నారు. అన్ని ఎవరు ఏ డైరెక్టర్ అయినా మేము వింటేజ్ చిరంజీవి తీసుకొస్తాం అంటున్నారు, కానీ నాకు తెలిసి ఎవరు సాటిస్ఫై అయితే అవ్వలేదు. వాళ్ళతో వేరే కొంచెం సాటిస్ఫై అయ్యారు, కానీ దీంట్లో మాత్రం ఆయన స్టైలింగ్లో కానీ, ఆయన స్వాగ్లో కానీ, ఆయన టైప్లో చేసే కామెడీ కానీ, ఇవన్నీ ఈ సినిమాలో అయితే మొత్తం నాకు రియల్ బాస్ ఇస్ బ్యాక్ అని నేనైతే ఫీల్ అయ్యాను. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా తను చిన్న చిన్నవి ఇన్నోసెంట్తో చేసేవి చిన్న చిన్నవి ఉంటాయి, అవి కూడా ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ఇంకా సెంటిమెంట్ కానీ అన్ని అన్ని ఎలిమెంట్స్లో ఈ మూవీలో చిరంజీవి గారు అయితే ఎక్కడా తగ్గలేదు. సినిమా టైటిల్ ప్రకారం మన శంకర్ వరప్రసాద్ అన్నట్టు చాలా డౌన్గా ఉండి చాలా బాగా చేశారు. అలా అని తన స్వాగ్ని కానీ తన స్టైల్ కానీ అది కూడా మిస్ అవ్వకుండా అనిల్ రావుపూడి గారు మ్యాజిక్ అయితే చేశారు మూవీలో. నాకు ఈ సంక్రాంతి మూవీస్లో రిలీజ్ అయిన హీరోస్ పరంగా నేను బాగా సాటిస్ఫై అయిన హీరో అయితే చిరంజీవి గారు. నెక్స్ట్ ప్రభాస్ అన్న పాన్ ఇండియా మూవీస్ తర్వాత, మ్యాక్సిమం బాహుబలి తర్వాత ఈ టైప్లో ఇంత ఓపెన్ అయ్యి ఇంత జోవియల్గా చేసిన మూవీ నాకైతే ఎక్కడ కనపడలేదు. సాహో కానీ వీటిలో ఫస్ట్ ఆఫ్ ఏదో ట్రై చేశారు, కానీ ఆయన స్టైల్ కాదు అది. బుజ్జిగాడుల ఎటకారం కానీ, బిల్లా సినిమాలో రంగా క్యారెక్టర్ ఎటకారం కానీ, ఇవన్నీ నేనైతే చాలా మిస్ అయ్యాను. ఆ స్టైల్ నాకు దీంట్లో కనిపించింది. సినిమా రిజల్ట్ ఏమో కానీ ప్రభాస్ అన్న వైజ్గా అయితే నేను మాత్రం చాలా సాటిస్ఫై అయిన మూవీలో. డార్లింగ్లో ఉండే ఆ ఇన్నోసెన్స్ కామెడీ కానీ ఇవన్నీ, అంటే తను రీసెంట్గా పెద్ద పెద్ద డైరెక్టర్స్ చేస్తున్నారు, కొంతమంది బాలీవుడ్తో అదర్ ఇండస్ట్రీ డైరెక్టర్లతో చేస్తున్నారు, కాబట్టి తనని అంతగా తనలో ఉండే ఆ ఎటకారాన్ని వాడుకోలేదేమో అని నేను అనుకుంటున్నా. మారుతి గారు ఆ విషయంగా అయితే సక్సెస్ అయ్యారని అనుకుంటున్నాను. నేనైతే సాటిస్ఫై అయ్యాను ప్రభాస్ అన్నతో ఈ మూవీలో. నెక్స్ట్ రవితేజ గారు. నాకు తెలుసు అందరూ నవీన్ పోలిశెట్టి అనుకుంటారు. నేను నవీన్ పోలిశెట్టిని ఎందుకు కన్సిడర్ చేయలేదు అంటే, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మనకి ఒక క్లాస్లో 5-6 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే, దాంట్లో ఈ స్టూడెంట్ కన్ఫామ్గా 95% వచ్చేస్తుంది అనుకునే స్టూడెంట్ కంటే, ఇంతకుముందు ఈ స్టూడెంట్ బాగా చదివేవాడు, ఈ మధ్య పాస్ అవ్వడానికే చాలా కష్టపడుతున్నాడు అనుకునే స్టూడెంట్ సడన్గా ఒక 70% ఆర్ 80% తెచ్చుకున్నా, ఇది కదా నీలో ఉన్న కెపాసిటీ, ఇది నువ్వు మిస్ అవుతున్నావు, నీలో ఇంత కెపాసిటీ ఉందని తన గురించి ఎక్కువ మాట్లాడతాం. సో ఆ బేసిస్తో నేను నెక్స్ట్ రవితేజ గారు అనుకుంటున్నాను. నవీన్ పోలిశెట్టి 100% ఇచ్చేసాడు, కాకపోతే తనని నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. తన స్టైల్లోనే ఉంటుంది, తను ఫుల్గా నవ్విస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశా. సో అలాగే ఉంది, కాబట్టి దాంట్లో నాకు సర్ప్రైజింగ్ అనిపించలేదు. సినిమా అయితే నచ్చింది నాకు చాలా బాగా. కాకపోతే రవితేజ అని రీసెంట్ టైంలో మాస్ అని, వింటేజ్ అని ఊరికే ఆరవడం, లౌడ్ కామెడీ చేయడం, సిచ్యువేషన్కి కానీ సినిమాకి కానీ సంబంధం లేకుండా ఇవే చూసి నాకైతే ఇంకా రవితేజ అన్న సక్సెస్ కొట్టడా అనే ఫీల్లో ఉన్నాను. ఈ సినిమాలో నాకు నిజంగానే వింటేజ్ రవితేజ గారు నాకు కనిపించారు.
నాకు 'వెంకీ' గాని, 'దుబాయ్ సీన్‌లో' గాని, ఆ మూవీస్‌లో ఎలా ఉంటదంటే కామెడీ సటిల్‌గా ఉండాల్సిన దగ్గర సటిల్‌గా ఉంటది. రెచ్చిపోవాల్సిన దగ్గర రెచ్చిపోతారు సిట్యుయేషన్‌కి తగ్గట్టు. నాకు ఈ సినిమాలో అలాగే అనిపించింది. 'దుబాయ్ సీన్‌లో' బ్రహ్మానందం దగ్గర తగ్గి ఉండడం, సటిల్‌గా ఉండడం. దుబాయ్‌లో మనం ఏం చేయాలండి అని చిన్న చిన్న ఎక్కువ లౌడ్‌గా కాకుండా ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ మాట్లాడడం. అవి గాని, ఆ తర్వాత నిజం తెలిసాక తను రెచ్చిపోవడం గాని, ఆ టైప్‌లో నాకు ఈ సినిమాలో కనిపించారు. ఓకే. సినిమా కొంచెం క్లైమాక్స్‌లో కొంచెం తేడా ఉంది. సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నాకేమనిపించిందంటే 'రవితేజ' అన్నలో ఇంకా ఆ వింటేజ్ 'రవితేజ' ఉన్నారు. మంచి స్టోరీ పడి, మంచి రైటింగ్ పడితే తను మళ్ళీ కన్ఫర్మ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వగలరు అని నాకు ఈ సినిమాతో అనిపించింది. కాబట్టి తనని నేను థర్డ్ ప్లేస్‌లో అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ 'నవీన్ పోలిశెట్టిని' మనం అసలు మిస్ అవ్వలేదు కాబట్టి నేనిక్కడ చెప్పట్లేదు. నెక్స్ట్ 'శర్వానంద్.' 'శర్వానంద్' గూడా నాకు 'శర్వానంద్' మూవీస్‌లో టాప్ మూవీ అంటే నాకు నచ్చింది 'రన్ రాజా రన్.' దాంట్లో తన కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. రీసెంట్ టైమ్స్‌లో తన లుక్స్ మీద గూడా అంత కేర్ తీసుకోవట్లేదేమో నాకనిపించింది. 'జాను' సినిమాలో గాని, 'ఒకే ఒక జీవితంలో' గాని తను యాక్టింగ్ అదంతా బానే ఉంది. కానీ తను కొంచెం ఏజ్డ్‌గా కనిపిస్తున్నాడు. 'జానుకి' ఓకే కనపడాలి. మిగతా సినిమాలో ఏమో నాకలా అనిపించింది. కానీ ఈ సినిమాలో మాత్రం 'శర్వాన్' ఉన్నాడు. తన టైటిల్ 'చార్మింగ్ స్టార్.' నిజంగానే 'చార్మింగ్ స్టార్' లాగా అనిపించాడు. 3 డిఫరెంట్ రోల్స్‌లో అద్దర కొట్టేసాడు. కాకపోతే నాకెందుకు అంత సాటిస్ఫాక్షన్ లేదంటే, ఏమో నాకు ఇది 'శ్రీ విష్ణు' టైప్ కామెడీని 'శర్వాకి' పెట్టినట్టు అనిపించింది. చాలా మందికి నచ్చింది. చెప్పాను కదా! ఈ సినిమా డిఫరెంట్ ఒపీనియన్స్ ఫార్మ్ అయ్యే సినిమా. సో, నాకు పర్సనల్‌గా అలా అనిపించింది. నెక్స్ట్ సంక్రాంతికి తను 'సీను వైట్లతో' వస్తాడని సక్సెస్ మీట్‌లో చెప్పారు. దాంట్లో అన్న శర్వా తన తన స్టైల్‌లో కామెడీ చేస్తే ఇద్దరికి శర్వాకి, సీను వైట్లకి ఇద్దరికి మంచి సక్సెస్ రావాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ 'నవీన్ పోలిశెట్టి.' నవీన్ పోలిశెట్టికి నాకసలు డౌటే లేదు. ఈ సినిమా కన్ఫర్మ్‌గా ఆడేస్తది. నవీన్ పోలిశెట్టి కొట్టేస్తాడు. ఈ తన స్టైల్‌లోనే ఉంటది. ఎందుకంటే తను కూడా రైటింగ్‌లో వీటిలో ఇన్వాల్వ్ అయ్యాడంట. కాబట్టి తన స్టైల్‌లో ఉంటదని నేను ముందు నుంచి ఎక్స్‌పెక్ట్ చేశాను. తను అనుకున్నట్టే 100% డెలివరీ చేసేసాడు. నాకు డౌట్ ఎక్కడుందంటే కొంచెం 'నాగవంశి' సైడ్ నుంచే కొంచెం డౌటుంది. తనెక్కడ మళ్ళీ ఓవర్ హైప్ ఇస్తాడో, ఎక్కడ కొంచెం తగ్గుతదా అనుకున్నా. కాకపోతే 'నాగవంశి' కూడా ఈ సినిమాని ఎంత ప్రమోట్ చేయాలో అంతే చేశారు. కాబట్టి 'నవీన్ పోలిశెట్టి' నేను ఎంత ఎక్స్‌పెక్ట్ చేశానో అంతే ఉంది. అందుకనే నాకు ఆ సర్ప్రైజింగ్ ఎక్కువ అనిపియలా. వీళ్ళలో నేనసలు ఎక్స్‌పెక్టే చేయలేదు వీళ్ళ నుంచి. తినేది ఎక్స్‌పెక్టెడ్ కాబట్టి నేను లాస్ట్‌లో పెట్టాను. తనేం తక్కువని గాదు. మిగతా వాళ్ళకి మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాబట్టే ముందు వాళ్ళ గురించి మాట్లాడాను. హ్మ్. ఇప్పుడు మీకు ఆహ్, హీరోల వైస్‌గా ఎవరెక్కువ సక్సెస్ అయ్యారని మీ ఆర్డర్ గూడా కామెంట్ జేయండి. మీరు కామెంట్ జేస్తుండండి. మనం సినిమాల సక్సెస్ గురించి మాట్లాడుతూ ఉందాం. ఫస్ట్ ఈసారి వచ్చిన సినిమాల్లో పేర్లే ఒక్కొక్క దానికి గిన్నెతున్నాయి. 'మనశంకర వరప్రసాద్' గారు 'పండగకొస్తున్నారు', 'భర్తమాసైలకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారి నారి నడుమ మురారి' సినిమాలే ఇంతున్నాయి. 'రాజాసాబ్' అది మాత్రం కొంచెం చిన్నగా ఉంది. సో, ఈ సినిమాల వైస్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మళ్ళీ నాకు సినిమాల పరంగా చూసుకున్నా గూడా నాకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ 'మనశంకర వరప్రసాద్' గారు. మీకు వీటి గురించి మాట్లాడే ముందు ఇంకొకటి చెప్పాలి. నేను సినిమాని సినిమాలానే చూస్తాను. ఏ సినిమాని ఎలా చూడాలో అలాగే చూస్తాను. ఫ్యామిలీ సినిమాని ఫ్యామిలీ సినిమాలానే చూస్తాను. సస్పెన్స్ సినిమాని సస్పెన్స్ సినిమాలానే చూస్తాను. ఫ్యామిలీ సినిమాలో లాజిక్‌లు ఎతకడం, ఆ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఇలాంటి అంటే మరి క్రింజ్‌గా ఉంటే నచ్చదు గానీ, ఫ్లోలో ఎళ్ళిపోతే నాకది చాలు. నేను ఎంటర్‌టైన్ అవ్వడానికి ఎళ్తాను సినిమాకి. ఎంటర్‌టైన్ అయ్యానా లేనా అది మాత్రమే చూసుకుంటాను. సో, ఆ బేసిస్ మీద నేను ఇప్పుడు ఆర్డర్ చెప్తాను. ఇందాక చెప్పినట్టే ఫస్ట్ 'మనశంకర వరప్రసాద్' గారు. నాకు ఈ సంక్రాంతికి అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అయితే అది. యాక్టర్‌గా 'చిరంజీవి' గారు ఎంత సక్సెస్ అయ్యారో, డైరెక్టర్‌గా 'అనిల్ రావిపూడి' కూడా చాలా గట్టి మార్కేశారు. సంక్రాంతికి 'అనిల్ రావిపూడి' సినిమా వస్తుంది అంటే మిగతా మూవీస్ కొంచెం భయపడేలాగా గట్టి స్టాంప్ అయితే ఏశారు. దీంట్లో నాకు బాగా నచ్చిందేంటంటే, 'చిరంజీవి' గారు సినిమాల్లో వింటేజ్ అని తన ఓపెన్‌గా మాట్లాడుకొని తన ఏజ్‌కి సెట్ అవ్వని క్యారెక్టర్‌లు కొన్ని చేశారు. మధ్యలో 'గాడ్ ఫాదర్' ఒకటి బానే చేశారు. కానీ దీంట్లో మాత్రం తను లుక్ కూడా చాలా స్లిమ్ అయ్యారు. చాలా స్టైలిష్‌గా ఉన్నారు. తన ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్ పర్ఫెక్ట్‌గా పడిందని నాకు ఈ సినిమాలో అనిపించింది. స్టైలింగ్ గూడా రీసెంట్‌గా పాత సినిమాల్లో ఆల్‌మోస్ట్ అన్నిట్లో ఒకే టైప్ ఆఫ్ స్టైలింగ్ ఉంది. లోపల టీ షర్ట్ ఏస్తారు. పైన షర్ట్ ఏస్తారు. దీంట్లో స్టైలింగ్ గూడా అదిరిపోయింది. ఈ సినిమాకు ఇంకా ఎక్కడ వంక పెట్టేదే లేదు. లాస్ట్‌లో వెంకటేష్ గారొచ్చాక ఇంకా సినిమా ఎక్కడికో ఎళ్ళిపోయింది. సో,
నాకు ఈ సంక్రాంతికి బాగా సాటిస్ఫై అయిన సినిమాలో ఫస్ట్ ఉండేదైతే మనశంకర వరప్రసాద్ గారు. దీని తర్వాత 'అనగనగా ఒక రాజు'. యెస్, నవీన్ పోలిశెట్టి గారిది. ఇందాక నేను అది హీరోలుగా నేను లాస్ట్‌లో చెప్పాను. కానీ సినిమా వైస్‌గా నేను బాగా సాటిస్ఫై అయిందైతే 'అనగనగా ఒక రాజు'. దీంట్లో తను తీసుకున్న కాన్సెప్ట్ గాని, మనకు తెలిసిన కాన్సెప్టే, కాకపోతే తన స్టైల్‌లో చాలా నీట్‌గా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్‌లో కొంచెం డౌన్ అయింది కానీ చాలా మందికి సెకండ్ హాఫ్ మొత్తం నచ్చలేదంటే, నాకు ఒక 10-15 మినిట్సే నచ్చలేదు. ఆ తర్వాత నుంచి అయితే మళ్ళీ తన స్టైల్‌లో ఆడేసుకున్నాడు. క్లైమాక్స్ ఎమోషనల్‌ది కూడా చాలా బాగా తీసుకెళ్లారు. సో, ఈ నవీన్ పోలిశెట్టికి మనం, కాకపోతే తను లేట్‌గా తీస్తున్నాడు సినిమాలు. కొంచెం ఫాస్ట్‌గా తీస్తే ఇంకా బాగుంటది. నెక్స్ట్ ఇంకే సినిమాతో వస్తాడో చూడాలి. దీని తర్వాత ఇక్కడ నుంచి ఈ 3 సినిమాలు ఆహ్, వాళ్ళ మీద ఉన్న మన ఎక్స్‌పెక్టేషన్స్ గాని, ప్రీవియస్‌గా వాళ్ళ మూవీస్ కానీ, వాళ్ళ బడ్జెట్స్ కానీ వీటిని కన్సిడర్ చేసుకొనే చెప్తున్నాను. నెక్స్ట్ నాకు ఈ రెండిటి సినిమాల తర్వాత నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చిన మూవీ 'భరత మహాశైలకు విజ్ఞప్తి'. యెస్. నాకు నిజంగా ఈ సినిమా కొంచెం ముందొచ్చుంటే, అంటే మన 'మాస్ జాతర' ఆ సినిమా రాకుండా దాని ప్లేస్‌లో ఇదొచ్చుంటే ఇంకా బాగా ఆడేదేమో అని నాకనిపించింది. అప్పటికే 'రవితేజ అన్న' మీద అందరికి ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గిపోతున్నాయి. 'మాస్ జాతర'తో మొత్తం పడిపోయినాయి. ఆ ప్లేస్‌లో ఇదొచ్చుంటే ఇంకొంచెం బాగా ఆడేది. కాంపిటీషన్ కూడా లేకుండా అనిపించింది. స్టోరీ, సినిమా పార్ట్స్‌గా, సీన్‌గా చాలా బాగున్నాయి. ఆహా! పబ్‌లో వచ్చే ఆ డీజే రీమిక్స్ గాని, ఈ సునీల్ అన్నకి, రవితేజ అన్నకి మధ్యలో జరిగే కామెడీ సీన్స్ గాని, నాకైతే సినిమాలో క్రింజ్‌గా అయితే ఎక్కడ అనిపించలేదు. కాకపోతే ఇంకొంచెం బెటర్ రైటింగ్ ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. క్లైమాక్స్ ఇంకా క్లోజ్ చేసేయాలి కదా అన్నట్టు అనిపించింది. ఇవి ఇంకొంచెం బెటర్‌గా ఉండుంటే, లేదా ఇంకా ముందే వీటిలతో కాకుండా సెపరేట్ రిలీజ్ ఉండుంటే ఇంకా బాగా ఆడేదేమో అని నా ఫీలింగ్. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ 'నారి నారి నడుమ మురారి'. ఈ సినిమా మళ్ళీ చెప్తున్నాను, ఈ సంక్రాంతి సినిమా రిలీజ్ అయిన సినిమాలన్నిట్లో చాలా డెప్త్ ఉన్న స్టోరీ, అంటే మల్టిపుల్ లేయర్స్ ఉన్న స్టోరీ అయితే 'నారి నారి నడుమ మురారి'. యాహ్! 'రాజా సాబ్‌లో' కూడా డెప్త్ ఉన్న స్టోరీ, కాకపోతే అది సింగిల్ పాయింట్ హిప్నోటిజం అది. కానీ దీంట్లో చాలా మల్టిపుల్ లేయర్స్‌ని టచ్ చేశారు. వాటిని ఆల్మోస్ట్ అన్నిటిని బానే డీల్ చేశారు. నాకు కొన్నిటితో కొంచెం ప్రాబ్లమ్ ఉంది. కానీ చాలా మందికి అవి చాలా నచ్చినాయి. నాకు ఈ సినిమా నచ్చింది. బోర్ కొట్టట్లేదు. కాకపోతే ఆహ్, హై అయితే రాలేదు. నేను ఆ రివ్యూలో చెప్పినట్టు ఇది 'శ్రీ విష్ణుకి' పడుంటే ఇంకా బాగుండేదేమో అని నా ఫీలింగ్. ఓకే. నేను సాటిస్ఫై అయ్యాను. 'శర్వానంద్' మిస్ అయ్యాను. 'శర్వానంద్‌ని' మళ్ళీ చూసాము. స్టైలిష్‌గా ఉన్నారు. చాలా బాగా చేశారు. బోర్ కొట్టకుండా సినిమా అంతా నీట్‌గానే ఎళ్ళిపోయింది. కాకపోతే ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు కంప్లీట్‌గా రాలేదు. కాబట్టి నేను ఫోర్త్ ప్లేస్‌లో పెట్టాను. నెక్స్ట్ 'రాజా సాబ్'. దీన్ని నేను లాస్ట్‌లో ఎందుకు అనుకుంటున్నానంటే, ఆ సినిమాకున్న స్టోరీ గాని, వాళ్ళు తీసుకున్న స్టోరీ గాని, వాళ్ళు తీసుకున్న బడ్జెట్ గాని, అక్కడున్నది ప్రభాస్. ఇంత మంచి స్టోరీని, బడ్జెట్‌ని, యాక్టర్‌ని పెట్టుకొని సెకండ్ హాఫ్ అంతా, అంటే స్టోరీని పక్కన పెట్టేసి ఓన్లీ కామెడీ వీటి మీదే ఎళ్లారేమో, ముగ్గురు హీరోయిన్‌లు అవసరం లేదేమో, ఇలాంటి అవసరం లేని ఎక్స్‌ట్రావన్నీ పెట్టారేమో అని నా ఫీలింగ్. అండ్ నేను సీన్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేశారంట ఓల్డ్ ప్రభాస్‌ది, అది నేను చూడలేదు. అది కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్. అందరికీ మెయిన్ డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే, టికెట్స్ కూడా హైదరాబాద్‌లో, మరి మిగతా ప్లేసెస్‌లో ఎలా ఉన్నాయో తెలీదు. హైదరాబాద్‌లో అయితే అరగంట ముందు వరకు ప్రీమియర్ షోస్‌కి టికెట్స్ ఓపెన్ చేయలేదు. టికెట్స్ రేట్స్ కూడా బాగా ఎక్కువున్నాయి. ఎళ్లి చూస్తేనేమో అక్కడ మెయిన్ సీన్స్ లేవు. సగం మందికి అక్కడే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. కానీ నాకు సినిమా మరి అంత బయట ఉన్నంత నెగెటివ్ అయితే నాకు అనిపియలేదు. నేను బానే సాటిస్ఫై అయ్యాను. ఫస్ట్ హాఫ్ అంతా నేను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్‌లో కూడా ఎలిమెంట్స్ వస్తాయేమో అని చూస్తున్నాను. అదొకటి మిస్ అయింది. మరీ బయట ఉన్నంత నెగెటివ్ అయితే నాకైతే అనిపించలేదు. సెకండ్ హాఫ్‌లో ఇంకా మెయిన్ స్టోరీకి స్టిక్ అయ్యి అలా నీట్‌గా ఎళ్తే బాగుండేది అనిపించింది. యాహ్! మారుతి సినిమాలు జనరల్‌గా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో లాగేస్తాడు. సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీకెళ్తాడు. దీంట్లో ఆ స్టోరీని ఎందుకో కొంచెం పక్కన పెట్టేసారేమో, మళ్ళీ చూడాలి, మళ్ళీ చూస్తే అర్థమవుతది అంటున్నారు. ఏమో అంటే తను ఇంకా నీట్‌గా తీయొచ్చనేది నా ఫీలింగ్. మంచి స్టోరీనైతే మిస్ చేశారనిపించింది. హిప్నోటిజం ఇదంతా ఇంకా నీట్‌గా చూపించొచ్చు. ఇంకొంచెం సెకండ్ హాఫ్ అంతా ప్రాపర్‌గా వాడుకోవచ్చు అనేది నా ఫీలింగ్. సో, ఇది ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్‌లో హీరోస్ వైస్‌గా, సినిమాల వైస్‌గా ఎంత సక్సెస్ అయ్యారనేది నా ఆర్డర్. మీ ఆర్డర్ కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ ఇయర్ ఐఏలో 5,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బై.